ప్రతి టీవీ ఛానల్ కూడా మాకు ఇంత టీఆర్పీ రేటింగ్ వచ్చింది, అంత టీఆర్పీ రేటింగ్ వచ్చింది అని చెప్పేసి చెప్తుంది. కానీ నిజమా అబద్ధమా మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారో చెప్పరు. సిమిలర్లీ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డేనే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ మీట్స్ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. సో వాళ్ళకి ఆ మూవీ హిట్ అయిందని ఎలా తెలుసు? అంటే చూసిన వాళ్ళు అందరిని అడిగిరా లేకపోతే కొందరిని అడిగిరా? సో ఇదంతా తెలియాలంటే మనకు పాపులేషన్ కి శాంపుల్ కి డిఫరెన్స్ తెలియాలి. సో వెల్కమ్ టు డే 9 ఆఫ్ డీకోడింగ్ డేటా సైన్స్. ఒక థియేటర్ ఉంది, దాంట్లో కెపాసిటీ వచ్చేసి 2000 సీట్స్ అండ్ అందులో నెంబర్ ఆఫ్ షోస్ వచ్చేసి 50. సో టోటల్ వ్యూవర్స్ వచ్చేసి మనకు 1 lakh. సో టోటల్ వ్యూవర్స్ ని మనం పాపులేషన్ అని చెప్పేసి అంటాం. శాంపుల్ అంటే సబ్సెట్ ఆఫ్ పాపులేషన్, అంటే కొందరిని సెలెక్ట్ చేయడం. సో మూవీ బాగుందా లేదా అని చెప్పేసి అందరిని అడగడం ఇంపాసిబుల్, కష్టం. కాబట్టి మనం కొందరిని సెలెక్ట్ చేస్తాం. లెట్స్ సే 500 పీపుల్ ని సెలెక్ట్ చేసినాం అనుకుందాం. సో మన శాంపుల్ సైజ్ వచ్చేసి 500. కొన్నిసార్లు ఏమైతుందంటే మనం ఏదైతే శాంపుల్ సెలెక్ట్ చేస్తామో అది కొద్దిగా బయాస్డ్ ఉండొచ్చు. అంటే మనం సెలెక్ట్ చేసిన 500 మెంబర్స్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అవ్వచ్చు లేకపోతే హేటర్స్ అవ్వచ్చు. సో ప్రతి శాంపుల్ కి కూడా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అయితే ఉంటుంది. సో దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 1/√n వేర్ ఎన్ ఈస్ శాంపుల్ సైజ్. 100 మెంబర్స్ తో సర్వే చేస్తే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ 10%, 400 మెంబర్స్ తో అయితే 5% అండ్ 1000 మెంబర్స్ తో అయితే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ 3%. సో మీరు అబ్జర్వ్ చేస్తే మన శాంపుల్ సైజ్ పెరుగుతున్న కొద్ది మార్జిన్ ఆఫ్ ఎర్రర్ తగ్గుతూ వచ్చింది. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కి వస్తే మూవీ హిట్టా ఫట్టా. సో ఫస్ట్ మనం 500 మెంబర్స్ శాంపుల్ ఏదైతే తీసుకున్నామో వాళ్ళని అడుగుతాం. సో వాళ్ళకి ఒక్కొక్క రేటింగ్ అయితే ఇస్తారు. సో అందరు రేటింగ్ యావరేజ్ తీసుకుంటే మనకు 4/5 వచ్చింది అనుకుందాం. బట్ ఎనీవేస్ ఇది శాంపుల్ కాబట్టి మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అయితే ఉంటుంది. సో 500 మెంబర్స్ కి మార్జిన్ ఆఫ్ ఎర్రర్ 4.5% అనుకుందాం. సో అప్పుడు మనకి యాక్చువల్ రేటింగ్ 4/5 కాకుండా యాక్చువల్ రేటింగ్ రఫ్లీ 3.5 నుండి 4.5 రేంజ్ లో అయితే ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు మూవీ కలెక్షన్స్, టీఆర్పీ రేటింగ్, సర్వే రిజల్ట్స్ చెప్తున్నప్పుడు ఫస్ట్ మీకు చెక్ చేయాల్సింది 3 things. సో పాపులేషన్ సైజ్ ఎంత, శాంపుల్ సైజ్ ఎంత, మార్జిన్ ఆఫ్ ఎర్రర్ తీసుకున్నారా లేదా, కన్సిడర్ చేసిరా లేదా. సో ఇలా చేస్తే మీకు పక్కా క్లారిటీ వస్తుంది ఎంత యాక్యురేట్ అని చెప్పేసి.